యెస్ ట్రేడర్స్, ఒకసారి చూడండి. నిన్న జరిగిన మార్కెట్ ప్రకారం ఈరోజు ఏం జరుగుతుందనేది ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఫస్ట్ మనకి నిన్న ఏం చేసింది, ఈ ఛానల్ ఉంది కదా మనకిది. చూడండి, ఈ ఛానల్ ప్రకారం మనకు మిడ్ పాయింట్ పైన ఓపెన్ అయింది, కిందికొచ్చింది, మళ్ళీ మిడ్ పాయింట్ పైన క్లోజ్ అయింది. అంటే రీజన్ ఏంది? మనకి ఈ అప్ సైడ్ ఉండొచ్చనేది మనకి రీజన్ ఒకటి. ఓకే. ఫస్ట్ పాయింట్. మళ్ళీ నెక్స్ట్ ఇంకొకటేంటంటే, మనం నిన్నటి లాస్ట్ ఫ్రైడే ఉంది గదా! ఈ ఫ్రైడే లోపల మనకి ప్రైజ్ ఉంది ఇప్పుడు ప్రెజెంట్. ఫ్రైడే లోపల ప్రైజ్ ఉంది గనుక ఎక్కడ ఓపెన్ అయింది, కిందికొచ్చింది, మళ్ళీ పైకి పోయింది, మళ్ళీ సేమ్ ప్లేస్ దగ్గర క్లోజ్ అయింది. ఈ ఫ్రైడే లోపల ఉన్నంత లోపు మనకి పైకి, కిందికి తిరుగుతూనే ఉంటుంది. అదొకటి. స్టాప్ లాస్‌లు కొట్టే ప్రయత్నం చేస్తుంది అదొకటి. ఓకే. ఖచ్చితంగా ఒకవేళ మొమెంటమ్ ఇస్తుందేమో. కాకపోతే అది కొంచెం మనల్ని భయపెట్టే విధంగా ఉంటుందన్నమాట. ఈ ఫ్రైడే ఉన్నంత లోపు. మనం లాస్ట్ ఫ్రైడే గూడా అలాగే జరిగింది. కావాలంటే లాస్ట్ వీడియోలు చెక్ చేయండి, మీకు అర్థమవుతుంది. ఈ ఫ్రైడే రేంజ్‌లో ఎన్ని రోజులున్నా కూడా మనల్ని భయపెట్టే విధంగా మార్కెట్ ఉంటుంది. మన స్టాప్ లాస్‌లు కొట్టే విధంగా మార్కెట్ ఉంటుంది. హ్మ్. ఇంకొకటి, మనం ఒకవేళ ఆర్డర్ తీసుకున్నా గూడా మనకి చాలా ప్రైస్ డౌన్ ఎళ్ళిపోయి మళ్ళీ అప్ సైడ్ ఎళ్ళిపోతుంది. డౌన్ ఎళ్ళిపోయి మళ్ళీ అప్ సైడ్ ఎళ్ళిపోతుంది. మనం ఆ పానిక్‌తో ఏం చేస్తామంటే మన స్టాప్ లాస్ పోతుందని ముందే ఆర్డర్‌లు తీసేయడం గూడా జరుగుతుంది బిగినర్స్. అది అన్నమాట. అయితే ఇక్కడ ఇంకొక విషయం చూడండి. మళ్ళీ అలా జరుగుతుంది. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే, లాస్ట్ క్లోజింగ్ ప్రైస్‌కి నేను మార్కేసాను. ఇది లాస్ట్ ఫ్రైడే క్లోజింగ్ ప్రైసు. ఇది వెడ్నెస్‌డే క్లోజింగ్ ప్రైస్. ఈ క్లోజింగ్ ప్రైస్ మధ్యన మనకి ఇక్కడ ఇంకొక క్లోజింగ్ ప్రైస్ క్రియేట్ చేసింది. ఇక్కడ ఏం క్రియేట్ చేసింది? ఇక్కడ 15 మినిట్స్‌లో ఉంది చార్ట్ చూడండి. నిన్నటి క్లోజింగ్ ప్రైస్‌కి నేను లెవెల్ తీసుకున్నాను. మార్కేసాను అన్నమాట. 15 మినిట్స్‌కి ఓన్లీ. ఓకే. ఇప్పుడు చూడండి. ఇప్పుడు క్లియర్‌గా అర్థమవుతుంది గదా! మార్కెట్ ఇటు పోతే ఇది ఇక్కడ మనకి రెసిస్టెంట్ అవుతుంది. లేదు, ఇది బ్రేక్ అయిందంటే మనకు బిగ్ మూవ్ వస్తుంది అప్ సైడ్. మార్కెట్ ఇక్కడ దీని కిందికి సస్టైన్ అయితుందంటే మళ్ళీ ఈ ఛానెల్ దాటి కిందికి రావాలి. హ్మ్. మళ్ళీ ఇక్కడి వరకు మాత్రమే టార్గెట్ ఉంటుంది. ఒకవేళ ఇది దాటి కిందికొస్తే మాత్రం బిగ్ మూవ్ కిందికుంటుంది. అంతే ఇంకా. ఓకే. సింపుల్ ప్రైస్ మనల్ని అర్థం చేసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. ఏదో లాజిక్‌గా పెద్దగా ఉంటుంది అని అర్థం చేసుకోవడానికి ఏమీ లేదు. ఓన్లీ క్లోజింగ్ ప్రైస్‌కి నేను మార్కేసాను. ఈ రకంగా మీరు చూసుకోండి. కావాలంటే ఇంకా మనకి ఈ సపోర్ట్ లైన్స్ ఇవి ఉన్నాయి గదా! ఇక్కడ వరకు మళ్ళీ ఈరోజు సపోర్ట్ తీసుకునే రెసిస్టెంట్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. ఇది మన డే హై, నిన్నటి డే హై రెసిస్టెంట్ అవుతుంది. డే లో మళ్ళీ మనకి సపోర్ట్ అవుతుందన్నమాట. అంతకు మించి ఇంకా ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. నేను మాత్రం ఈ రకంగానే ప్రైస్ యాక్షన్ బట్టి, మన ఫిబోనాసి టూల్స్‌ని బట్టి, డే హైలో బట్టి, క్లోజింగ్ ప్రైస్‌ని బట్టి, ఛానల్స్‌ని బట్టి ఎన్ని రకాలుగా అయినా చూసుకోవచ్చనమాట. అవన్నీ మన మైండ్‌లో ఉంటే, మన ప్రైస్ యాక్షన్ మన మైండ్‌లో ఉంటే, మార్కెట్ ఎక్కడ పోతుందనేది, ఎటు సైడ్ ఎళ్తుందనేది మనకి ఈజీగా తెలిసిపోతుంది. గమనించండి ఫ్రెండ్స్. గమనిస్తేనే ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తే తప్ప మనకి వర్కౌట్ అవ్వదు. మనం మార్కెట్‌లో సస్టైన్ కాలేము. మనీ కూడా ఎర్న్ చేయలేము. ఓకే. చూడండి, ఈరోజు ఏం జరుగుతుందనేది ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం ఫ్రైడే హై, లో హై అబోవ్ క్లోజ్ కావాలి. గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం ఫ్రైడే బిలో ఓపెన్ కావాలి. ఇంతకు మించి ఓపెన్ అయితేనే మాత్రమే మనకు మొమెంటమ్ వస్తుంది. లేదు, ఈ రెండిటి మధ్యనే తిరుగుతుందంటే మాత్రం మనల్ని మింగేయడానికి మాత్రమే. అది ఖచ్చితంగా చెప్పగలను. మీరు అబ్జర్వ్ చేస్తే మాత్రమే మీకు గూడా అది క్యాచ్ అవుతుంది పాయింట్. ఓకే. లేదు, ఒకవేళ ఈ నిన్నటి డే హైలో ఎక్కడ ఓపెన్ అయినా గూడా మళ్ళీ కింద మనకి ఇక్కడ లో ఓపెన్ అయినా గూడా మనకి కింద సపోర్ట్ ఉంటుంది. ఒకవేళ డే హై ఓపెన్ అయినా గూడా మళ్ళా పైన రెసిస్టెంట్ ఉంటుందనమాట. హై ఓపెన్ అయితే కిందికొచ్చేస్తుంది. లో ఓపెన్ అయితే పైకొచ్చేస్తుంది. ఎందుకంటే మళ్ళీ క్లోజింగ్ ప్రైస్‌ని మళ్ళీ టచ్ చేసి మళ్ళీ కిందికి గాని, పైకి గాని వెళ్ళాల్సి ఉంటుందనమాట. అందుకే ఈ ఫ్రైడే రేంజ్ చాలా, చాలా కీలకం అని చెప్పేది. మీరు బ్యాక్ టెస్ట్ చేసుకోండి, కావాలంటే చేసుకుంటే మీకు అర్థమవుతుంది. ఇంతకు మించి మీకు నాలెడ్జ్ కావాల్సుంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా మీరు బయట ఇంకా ఎక్కడైనా కూడా నాలెడ్జ్ ఇంత సింపుల్‌గా అవగాహన చేసుకోవడానికి మీకు ఛానల్ ఎక్కడైనా ఉందంటే మాత్రం చెప్పండి. చూద్దాం.
ఇది గూడా మా ఛానెల్ గూడా గమనించండి. గమనిస్తే మీకు అర్థమవుతుంది. ఓకే. థాంక్ యూ.